రాజేష్ ఖన్నా సంపూర్ణ జీవిత చరిత్ర ఈరోజు మనం 12వ భాగంలోకి ప్రవేశించాం. మనం గత భాగాన్ని కనుక చూసుకున్నట్టయితే ఆయన భార్య అయినటువంటి డింపుల్ కపాడియా మరి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆశీర్వాదం నుంచి. అలాగే ఎంతో ప్రేమించినటువంటి టీనా మునీం కూడా ఆయన వదిలి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే పెళ్లి చేసుకోకపోవడం. మరి టీనా మునీం ఏం చేశారంటే తర్వాత లండన్ చదువులకు వెళ్ళిపోయారు. తర్వాత ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని పెళ్లి చేసుకొని మరి ఆవిడ ఈరోజు స్థిరపడిపోయారు. అలాగే ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంలో ఆవిడ స్థిరపడ్డారు. మరి రాజేష్ ఖన్నా ముందు జీవితం ఎలా కొనసాగింది, ఎలా వెళ్ళారు ముందుకి అని కనుక చూసుకుంటే 1984 వచ్చేటప్పటికి రాజీవ్ గాంధీ పార్లమెంటు నుంచి గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే అప్పుడు అతనితో పోటీ పడినటువంటి అమితాబ్ బచ్చన్ కూడా అలహాబాద్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత 1987 సంవత్సరం వచ్చేటప్పటికి బోఫోర్స్ కుంభకోణం కాంగ్రెస్ పార్టీని వెంటాడడంతో అప్పటి వరకు సున్నితంగా ఉన్నటువంటి మనసుకునేటువంటి అమితాబ్ బచ్చన్ ఈ స్కామ్లు ఈ గొడవ మనకెందుకు, రాజకీయాలు సరిపడవని చెప్పేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అలహాబాద్ పార్లమెంట్ నుంచి కూడా ఆయన రిజైన్ చేయడం కూడా జరిగింది. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ మరొక మెరుపుగా వ్యవహరించేటువంటి ఒక మచ్చు తునక ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో రాజేష్ ఖన్నా వాళ్ళ కంటికి కనిపించాడు. అలాగే రాజీవ్ గాంధీ కూడా ఒక విధంగా అతన్ని రాజకీయాల్లోకి ఇన్వైట్ చేశాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రాజేష్ ఖన్నా సంవత్సరానికి 7 నుంచి 8 సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తను కూడా సొంతంగా చిత్ర నిర్మాణం చేయాలని చెప్పి తలంపుకు వచ్చి 1987లో దానికి శ్రీకారం చుట్టాడు. అందులో ప్రధానంగా ఏంటంటే 2 సినిమాలు. ఒకటి ఏంటంటే పోలీస్ కే పీచే పోలీస్, ఇదొకటి. రెండోది ఏంటంటే జై శివ శంకర్. ఈ 2 కూడా ప్రాజెక్ట్స్ తన నిర్మాతగా మొదలుపెట్టాడు. అయితే ఇంతగా చెప్పినట్టు పోలీస్ కే పీచే పోలీసు అది కేవలం స్టోరీ రెడీ అయింది, సెట్స్ మీదకి వెళ్ళలేదు, అంతటితో ఆగిపోయింది. కానీ జై శివ శంకర్ని మాత్రం అతను వినోద్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, జాకీ షరాఫ్ ఈ ముగ్గురిని పెట్టి తీద్దామని చెప్పి నిర్ణయించుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇందులో డింపుల్ కపాడియాని కూడా హీరోయిన్గా పెడదామని చెప్పి నిర్ణయించుకొని మరి అలాంటప్పుడు మొత్తం తలాగడమే మార్చడం మంచిదని మొత్తం ముగ్గురిని కూడా అందులోంచి తొలగించి అందులో రాజేష్ ఖన్నా ఎంటర్ అయ్యాడు. రాజేష్ ఖన్నా ఫ్రెండ్ అయినటువంటి జితేంద్ర ఎంటర్ అయ్యాడు. చంకీ పాండే కూడా వన్ ఆఫ్ ది హీరోగా ఇందులోకి వచ్చాడు. అంటే ఇది ముగ్గురు హీరోలే కలయిక. అయితే చాలామందికి ఈ సినిమా గురించి ఒక అవగాహన ఏంటంటే ఇది మైథలాజికల్ ఫిల్మ్ అని చెప్పి అనుకుంటారు, కానీ ఇది మైథలాజికల్ ఫిల్మ్ కాదు. జై అనేది ఒక పర్సన్ పేరు, శివ అనేది ఒక పర్సన్ పేరు, శంకర్ అనేది ఒక పర్సన్ పేరు. ఇది ముగ్గురు పేర్లు. ఈ ముగ్గురు కూడా చెడు మీద ఎటువంటి పోరాటం చేశారు, చివరికి ఎలాంటి విజయం సాధించారు, ఇది సినిమా ప్రధాన ఇతివృత్తం. అందుకే జై శివ శంకర్ అని చెప్పి పెట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆడిషన్కి చాలామంది అటెండ్ అయ్యారు. అలాంటి ఆడిషన్కి అటెండ్ అయిన వాళ్ళలో ఇది 1987 సంవత్సరంలో చెప్తున్నానండి, అక్షయ్ కుమార్ కూడా అటెండ్ అయ్యాడు. కానీ అక్షయ్ కుమార్ ఆడిషన్ను వినటానికి కానీ అతన్ని చూడటానికి కానీ రాజేష్ ఖన్నాకి తీరిక కూడా లేదు, అంత బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో అదే అక్షయ్ కుమార్ ఆ సినిమాకి రిజెక్ట్ అయినా కూడా తర్వాత సూపర్ స్టార్ అయ్యాడు. తర్వాత వాళ్ళ అమ్మాయి టింకుల్ ఖన్నాని పెళ్లి చేసుకున్నాడు. రాజేష్ ఖన్నాకి అల్లుడు కూడా అయ్యాడు. అంటే విధి విచిత్రం ఎలా ఉంటుందో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. అయితే ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత చాలా స్పీడ్గా చిత్ర నిర్మాణం జరిగింది. చాలా భాగం అంతా అయిపోయింది. ఇందులో పాటలు కూడా కిషోర్ కుమార్ చేత పాడించాలని చెప్పి అనుకున్నాడు. 1987 సంవత్సరం అక్టోబర్న మరి కిషోర్ కుమార్ మరణించడం జరిగింది. పాటల రికార్డింగ్ ఇంకా జరగవలసిన టైంలో మరి ఈ చిత్ర నిర్మాణంలో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే కిషోర్ కుమార్కి రాజేష్ ఖన్నాకి నేను మొట్టమొదట్లోనే చెప్పాను, వీళ్ళిద్దరి మధ్య బంధం చివరి వరకు కూడా కొనసాగింది. కిషోర్ కుమార్ లేనిదే ఏ పాటలు కూడా పాటించుకునేవాడు కాదు రాజేష్ ఖన్నా. రాజేష్ ఖన్నా అంటేనే ఒక మంచి అభిప్రాయం కిషోర్ కుమార్లో కూడా ఉండేది. వీళ్ళిద్దరూ కూడా చివరి వరకు కూడా ఆ ఫ్రెండ్షిప్తో వెళ్ళారు. అదే ఫ్రెండ్షిప్ జితేంద్రతో కూడా చివరి వరకు కూడా కొనసాగించారని కూడా చెప్పాను. మక్సద్ అనే సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇది ముందడుగు సినిమాకి మరి హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరిపేటప్పుడు కూడా జితేంద్ర తన చిన్ననాటి స్నేహితుడైన రాజేష్ ఖన్నాని చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు, గౌరవం ఇచ్చేవాడు. ఒక విధంగా అతన్ని ఎనలేని ఆరాధనా భావంతో చూసేవాడు. ఇది యాక్చువల్గా రాజేష్ ఖన్నాకి బాగా నచ్చింది. మనుషులు మారిపోతారు.
డబ్బులతో మారిపోతారు, స్టేటస్తో మారిపోతారు, స్టార్ ఇమేజ్లో మారిపోతారు. కానీ తను చదువుకున్న రోజు నుంచి చివరి వరకు కూడా జితేంద్ర మాత్రం రాజేష్ ఖన్నాతో ఎప్పటికీ మారలేదు. దాంతో ఈ సినిమాలో కూడా అతన్ని తీసుకోవడానికి అది ప్రధానమైనటువంటి కారణం. అయితే ఇందులో కొన్ని సీన్స్ చాలా హాట్ సన్నివేశాలు ఉన్నాయని కూడా చెప్తారు. డింపుల్ కాపాడియాతో రాజేష్ ఖన్నా చాలా హాట్ సన్నివేశంలో రొమాంటిక్గా కూడా ప్రవర్తించడం జరిగింది. అది షూట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇందులో అమిత్ కుమార్ చేత పాట పాడిద్దాం అనుకున్నారు, కానీ చివరికి అది కూడా జరగలేదు. కానీ లాస్ట్ ఒక 80% వరకు ఈ చిత్ర నిర్మాణం జరిగిన తర్వాత అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ కాలేదు. సినిమా ఎందుకు రిలీజ్ కాలేదు అంటే, ఒకళ్ళు చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ సినిమాని రిలీజ్ చేయకపోయారు, ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ఇందులో చాలా హాట్ సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా తన భార్య అయినటువంటి డింపుల్ కాపాడియాతో తీసినప్పుడు బాగానే ఉంది, కానీ అది రిలీజ్ చేస్తే అది బాగుండదు అని చెప్పేసి రాజేష్ ఖన్నా ఆలోచించాడని కూడా అంటారు. ఏ కారణమైనా సరే ఈ సినిమా నిర్మాణం ఆగిపోవడం అనేది ఒక విధంగా రాజేష్ ఖన్నాకి తన ఫైనాన్షియల్ స్టేటస్లో చాలా మార్పు తీసుకొచ్చింది. అంతవరకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేని రాజేష్ ఖన్నాకి ఆర్థిక ఇబ్బందులు ఈ 2 చిత్రాలు ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మొదటి సినిమా మనం అనుకున్నట్టు అసలు స్టార్ట్ అవ్వలేదు, కానీ రెండో సినిమా విషయంలో మాత్రం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ఆనాటి చలనచిత్ర ప్రముఖులు కూడా ఇప్పటికీ కూడా అంతర్గత సంభాషణలో చెప్తూ ఉంటారు. ఈ విధంగా తను సినిమా నిర్మాణం చేద్దాం అనుకొని ఒక విధంగా ఫెయిల్యూర్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా రాజేష్ ఖన్నా చేదనుభవాన్ని చూడటం జరిగింది. ఇలాంటి తరుణంలో మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజీవ్ గాంధీ ఒక విధంగా ఒంటరిపడ్డాడు సినీ గ్లామర్ విషయంలో. అతనికి గ్లామర్ కావాలని పర్సన్ కావాలి. 1991 ఎలక్షన్స్ వచ్చాయి. దాంతో ఈసారి చూపు కాంగ్రెస్ అధిష్టానం మరి రాజేష్ ఖన్నా వైపు చూశారు. రాజేష్ ఖన్నాని రాజకీయాలకు ఆహ్వానించారు. అంతవరకు కూడా ఒక విధంగా సినిమాలా లేకపోతే రాజకీయాలా అని ఆలోచిస్తున్న రాజేష్ ఖన్నాకి చివరికి రాజీవ్ గాంధీకి అండగా నిలబడటానికి నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించారు. 1991 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ రోజు ఢిల్లీకి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎల్కే అద్వానీతో పోటీ పడ్డారు రాజేష్ ఖన్నా. అయితే ఆ రోజు రాజీవ్ గాంధీ ఒక సలహా ఇచ్చారు, ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఖచ్చితంగా భార్య అయినటువంటి డింపుల్ కాపాడియాని తీసుకురావాలి, లేకపోతే కష్టతరం అవుతుందని చెప్పడంతో డింపుల్ కాపాడియాతో రాజేష్ ఖన్నా మాట్లాడాడు. డింపుల్ కాపాడియా కూడా భార్యకి ఎన్ని విభేదాలను భర్తతో ఉన్నా కూడా కానీ రాజకీయాల్లో కూడా అండగా నిలవాలని చెప్పి ఆ రోజు ఢిల్లీకి జరిగినటువంటి ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో కూడా డింపుల్ కాపాడియా పాల్గొనడం జరిగింది. ప్రతి ర్యాలీలో కానీ ప్రతి కార్యక్రమంలో కానీ ప్రతి ఇదిలో కానీ ఆవిడ తోడుగా నిలిచారు. అయితే ఆ జరిగినటువంటి పోటీ చాలా ఉత్కంఠభరితమైన పోటీ. కేవలం 1600 ఓట్ల తేడాతో ఎల్కే అద్వానీ బీజేపీ అగ్రనేత ఈయన చేతిలో ఓడిపోయారు. ఈ ఎలక్షన్ కౌంటింగ్ మీద పెద్ద వివాదమే జరిగింది. రాజేష్ ఖన్నా అబ్జెక్షన్ కూడా చేశాడు. ఈ 1600 ఓట్లు యాక్చువల్గా లేవట్ల లెక్కింపులో తేడా జరిగింది, నేనే గెలిచానని చెప్పి వివాదం కూడా రేపాడు. కానీ చివరికి ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటమి తప్పలేదు. కానీ ఆ రోజు ఎల్కే అద్వానీ వేరే పార్లమెంటు స్థానంలో గెలవటంతో ఈ ఢిల్లీ పార్లమెంటు స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ 1992లో ఎలక్షన్స్ జరిగాయి. ఈసారి తోటి సహనటుడు శత్రుఘ్న సిన్హా ఢిల్లీ పార్లమెంట్ నుంచి నిలబడ్డారు. అలాగే రాజేష్ ఖన్నా మళ్ళీ టికెట్ ఇచ్చింది, ఈసారి గెలుస్తాడని నమ్మకంతో. అయితే ఈసారి మాత్రం మంచి మెజారిటీ, దాదాపు 25,000 మెజారిటీతో శత్రుఘ్న సిన్హాను ఓడించి పార్లమెంట్లోకి అడుగుపెట్టడం జరిగింది రాజేష్ ఖన్నా. 1992 నుంచి 1996 వరకు పార్లమెంటు మెంబర్గా కొనసాగారు. ఢిల్లీకి సంబంధించిన అనేక సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తి తాను ప్రజల మనిషిని, ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి నిరూపించుకున్నారు రాజేష్ ఖన్నా. విశేషమైన సేవలు అందించిన తర్వాత రాజకీయాల మీద కూడా ఆసక్తి తగ్గిపోయింది. కారణం ఏంటంటే అంతకుముందు గాడ్ ఫాదర్ రాజీవ్ గాంధీ మరణించారు 1991 సంవత్సరంలోనే. కానీ విధిలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి అండగా నిలుద్దామని చెప్పి ఆయన పార్లమెంట్కి వచ్చారు. పార్లమెంట్ మెంబర్గా తన బాధ్యత కూడా నెరవేర్చారు. మళ్ళీ నెక్స్ట్ కర్తవ్యం ఏంటి, సినిమాల వైపు మళ్ళాలి, సినిమాల వైపు వచ్చారు. కానీ అప్పటికే టీవీ సీరియల్స్ బాగా ఊపందుకున్నాయి. టీవీ అనేది ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది. సినిమా కన్నా ప్రభావవంతమైన స్థితికి మరి మీడియా అనేది, టీవీ అనేది వచ్చేసింది.
మరి అప్పటికే సూపర్ స్టార్ అనేటువంటి అమితాబ్ బచ్చన్ కూడా కౌన్ బనేగా కరోడ్పతి ఇలాంటి వాటిల్లో కూడా ఆయన ముందంజ వేయటం జరుగుతుంది. వాళ్ళే కాదు, చాలామంది సినీ ప్రముఖులు టీవీలోకి వచ్చేసారు. సో ఆయన కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. మరి ఈరోజు సినీ మీడియా కన్నా మరి టీవీలోకి వెళ్దాం, బుల్తెరలో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని చెప్పి 2001 సంవత్సరంలో అప్నా పరాయ అని చెప్పేసి టీవీ సిరీస్లో నటించడం జరిగింది. మళ్ళీ 2002 సంవత్సరానికి ఇత్తిఫాక్ అనేటువంటి సీరియల్లో కూడా నటించడం జరిగింది. అలాగే 2008 సంవత్సరంలో బాబిమ్మా అనేటువంటి సిరీస్లో కూడా నటించడం జరిగింది. ఇలా మొత్తం మీద ఆయన కెరీర్లో 4 సీరియల్స్లో నటించారు. అయితే వీటికి మనం చెప్పుకుంటే మంచి ప్రజాదరణ పొందింది అని చెప్పి చెప్పక తప్పదు. బుల్లితెర మీద కూడా రాజేష్ ఖన్నా చూసిన వాళ్ళు ఆ రోజు రాజేష్ ఖన్నా ఎలాంటి అనుభూతులు పొందారో టీవీ సీరియల్స్లో ఆనాటి జనరేషన్ వాళ్ళు కూడా మరి మమేకమే చూశారు. ఆ రోజు రాజేష్ ఖన్నా మన ఇంటికే వచ్చేసాడు, మన ఇంట్లో ఉన్నాడు అనేటువంటి భావంతో ప్రేక్షకులు ఆదరించడం కూడా జరిగింది. ప్రేక్షక ఆదరణలో రాజేష్ ఖన్నాకి ఏమాత్రం కూడా అభిమానం అనేది తగ్గలేదు. ఆయన ఫ్యాన్స్ ఎప్పుడు కూడా చివరి వరకు కూడా వెనంటే ఉన్నారు. 1969లో ఏ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళ ఏజ్ మారినా, వాళ్ళ అభిరుచులు మారినా, కానీ రాజేష్ ఖన్నా వాళ్ళ హృదయాల్లో మాత్రం చెక్కు చెదరని స్థానాన్ని పొందాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. ఈయన 1999 సంవత్సరంలో ప్రముఖ తెలుగు సింగర్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కిషోర్ కుమార్ మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేయడం జరిగింది. లైవ్ ప్రోగ్రామ్ అది. ఆ లైవ్ ప్రోగ్రామ్కి రాజేష్ ఖన్నాని ఆహ్వానించారు. ముంబై నుంచి ఆయన హైదరాబాద్ కూడా వచ్చారు. ఎందుకు వచ్చారంటే కిషోర్ కుమార్ మీద తనకున్నటువంటి అవాచ్యమైనటువంటి ప్రేమ, అది ఒక విధంగా చెప్పుకోవాలి అంటే మన హైదరాబాద్లో జరిగిన ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా సంగీత ప్రియులు ఎవ్వరూ కూడా మర్చిపోయారు. ఆ విధంగా హైదరాబాద్లో ఆయనకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎన్నో సినిమా షూటింగ్లకి, అలాగే డి రామానాయుడు, పద్మరాయ స్టూడియోస్, కృష్ణ గారి దగ్గరికి, ఎంతోమంది దగ్గరికి ఆయన పలుమార్లు కూడా హైదరాబాద్కి రావడం కూడా ఉండేది. సో మన ఆంధ్రాతో కూడా ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ విధంగా ఆయన జీవిత పైన సాగుతున్నటువంటి తరుణంలో మరి టీవీ సీరియల్స్లోకి వచ్చేసారు, రాజకీయాల్లోకి వచ్చేసారు, సినిమాల్లో ఆల్రెడీ సూపర్ స్టార్గా వెలుగొందుతూ ఉన్నారు. చివరికి అడ్వర్టైజ్మెంట్ రంగంలో కూడా ఆయన అడుగుపెట్టారు. ఒకే ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు, అది హవెల్ ఫ్యాన్స్. ఇది యాక్చువల్గా అది చేసినప్పుడు ఈయన ఆరోగ్యం బాగాలేదు. ఈ అడ్వర్టైజ్మెంట్ను కూడా ఆయన చూడలేదు. ఈయన చనిపోయిన తర్వాత కొద్ది రోజుల ముందు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, కానీ అడ్వర్టైజ్మెంట్ని మాత్రం ఆయన చూసుకోలేకపోయారు. అది ఫ్యాన్స్కి సంబంధించింది. ఇప్పటికీ కూడా మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే ఆయన ఆఖరి అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అది మొదటి అడ్వర్టైజ్మెంటు, లాస్ట్ అడ్వర్టైజ్మెంట్ కూడా. మరి ఇలాంటి ఆయన మ్యూజిక్ ఆల్బమ్స్లో కూడా నటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినటువంటి పద్యాలకు సంబంధించినటువంటి పోయిట్ వీటిల్లో కూడా నా వీడియో ఆల్బమ్స్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఫైనాన్షియల్ కండిషను రాను రాను చాలా కష్టతరమైపోయింది. ఆశీర్వాద్ బంగ్లాలో నౌకలను కూడా మెయింటైన్ చేసే పరిస్థితికి వచ్చారంటే మనకి కన్నీళ్లు రాక మానవ్. చివరికి ఆశీర్వాద్ బిల్డింగ్ని ఖాళీ చేసేసి ఆయనకు ఆఫీస్ రూమ్ ఉంది, ఆ ఆఫీస్ రూమ్లోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఆఫీస్ రూమ్కి వచ్చేప్పటికి ఆయన దగ్గర నౌకలు లేరు, వంట మనిషి లేరు, ఆయన చూసేటువంటి మనుషులు లేరు, ఒంటరి జీవితం గడిపేవారు. అలాగే ఎవరైనా తన ఇంటికి వచ్చినప్పుడు తానే తలుపు తీసేవారు. వాళ్ళకి స్వయంగా తనే వెళ్ళి కూల్ డ్రింక్స్ ఫ్రిడ్జ్లోంచి తీసొచ్చి కూల్ డ్రింక్స్ ఇచ్చేవాళ్ళు. ఇది సన్నిహితమైన మిత్రులు చాలామంది చెప్పుకునేటువంటి సందర్భం. అలాగని ఫైనాన్షియల్ కండిషన్ మరీ ఇబ్బందికర పరిస్థితి కాదు, కానీ మరీ అంతా కూడా గొప్పగా లేనటువంటి పరిస్థితి. లాస్ట్లో ఈయన వాడేటువంటి కారు మారుతి 800 అంటే ఎవరైనా నమ్ముతారా? ఒకప్పుడు ఫారిన్ కార్స్ వాడారు, స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంపాలా కార్స్ వాడారు, తర్వాత బెంజ్ లాంటి కార్లు వాడారు, ఇంకా గొప్ప కార్లు వాడారు. కానీ చివరికి వచ్చేప్పటికి మారుతి 800లో ఒక సి గ్రేడ్ రెస్టారెంట్కి వెళ్ళేవారు. అక్కడ ఆయన భోజనం చేసేవాళ్ళు, అలాగే డ్రింక్ కూడా చేసేవారు. ఆ రెస్టారెంట్ యజమాని రాజేష్ ఖన్నా అభిమాని. ఆయన ఒక్కొక్కసారి డబ్బులు ఆ టైంకి ఇవ్వకపోయినా కూడా అతను మాత్రం ఎటువంటి అమర్యాద చేయకుండా ఆయనకు అన్ని సప్లైస్ కూడా చేసేవాడు. ఆ రెస్టారెంట్లో కూర్చొని ఆయన భోజనం చేసినప్పుడు కానీ లేదా డ్రింక్ చేసినప్పుడు కానీ ఆయన గుర్తు పెట్టేవాళ్ళే లేరు.
ఒకళ్ళు గుర్తుపట్టిన కొంతమంది చూసి చూడనట్టు కూడా వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విధి విచిత్రం. ఒకనాడు ఆయన గురించి వెంటపడిన ఆడవాళ్ళు, ఆయన కారుని ముద్దు పెట్టుకున్నటువంటి వాళ్ళు మారుతి 800లో రాజేష్ ఖన్నా వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియనటువంటి పరిస్థితి. గుర్తుపట్టినా కూడా గుర్తుపట్టినట్టు వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. అసలు ఆయన రూపురేఖలు మారిపోయి ఆయన రాజేష్ ఖన్నా అవునా కదా, ఇక్కడికి ఎందుకు వస్తారు అన్నటువంటి భావనలో కొంతమంది. ఇలాగా ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ కూడా రాజేష్ ఖన్నా ఎదుర్కోవడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తడబడలేదు, తొణుకుబాటు లేదు. తనకు ఏదైతే ఉందో దాంతోనే గడిపారు. ఆయన ఎక్కడా కూడా దేహిని ఎవరి దగ్గర చేయి చాపింది లేదు, నాకు సినిమాలు ఇవ్వండి అని అర్థించింది లేదు, అలాగే నాకు టీవీ సీరియల్స్ ఇవ్వండి అని కూడా లేదు. ఆత్మాభిమానం గల వ్యక్తి. ఆయన జీవితంలో ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి, ఏ డైరెక్టర్ దగ్గరికి నాకు ఈ వేషం ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు మాత్రం అడగలేదు. ఒక ఆత్మాభిమానానికి ఈ విషయంలో మనం మచ్చుతనక రాజేష్ ఖన్నాని చెప్పక తప్పదు. ఇలాంటి ఆర్థికంగా ఆయన బలహీనపడుతున్నటువంటి తరుణంలో ఆయనకు తరచూ జ్వరం వచ్చేది, అలాగే అనారోగ్య లక్షణాలు కూడా పెరుగుతూ వచ్చాయి. దాంతో ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. టెస్ట్ చేయించుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే క్యాన్సర్ అని ఎప్పుడైతే తెలిసిందో డాక్టరు ఎవరికి చెప్పడానికి, ఎవరైనా ముందు బంధువులకి, మిత్రులకి, భార్యకి, వీళ్ళకి చెప్తారు. కానీ ఆ డాక్టర్ మాత్రం డేరింగ్గా చెప్పేశాడు రాజేష్ ఖన్నాకి మీకు క్యాన్సర్ అని. అయితే అంత డేరింగ్గానే రాజేష్ ఖన్నా కూడా రిసీవ్ చేసుకొని ఒకే ఒక్క డైలాగ్ విసిరాడు. అదేంటంటే ఈ వీసాకి ఎక్స్పైరీ ఎప్పుడు అని. అది కొద్ది కాలమే అని చెప్పి తెలిసిన రాజేష్ ఖన్నా మనసు ఏమాత్రం తొట్టుపడలేదు. కీమోథెరపీ ఇస్తామని చెప్పి డాక్టర్లు చెప్పారు. కానీ కీమోథెరపీకి రాజేష్ ఖన్నా ఒప్పుకోలేదు. కీమో వల్ల జుట్టు ఊడిపోవటం, అంతవిహీనంగా తయారవుతారని ఒక అపనమ్మకం కానీ, లేకపోతే బాధ కానీ, ఏదైనా కానీ కేవలం మెడిసిన్స్ మాత్రమే నేను వాడతానని చెప్పేసి ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసింది. అలాగే అక్షయ్ కుమార్ కూడా, అలాగే డింపుల్ కపాడి కూడా తెలిసింది. వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. అక్షయ్ కుమార్ అయితే ముందుకొచ్చాడు. ఆశీర్వాద్ బిల్డింగ్కి కలర్స్ వేయించడం కూడా మొదలుపెట్టి దాని ఆధునీకరణ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినప్పుడు చాలామంది అక్షయ్ కుమార్ని విమర్శించారు. ఆస్తి గురించి మాత్రమే ఇతను వచ్చాడు అని. కానీ నిజంగా అక్షయ్ కుమార్ ఆర్థిక సాయం చేయడానికి కూడా ముందుకొచ్చాడు. వాళ్ళ మామగారికి డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా రాజేష్ ఖన్నా రిఫ్యూజ్ చేయడం జరిగింది. నేను ఆడపిల్లలకి డబ్బులు ఇవ్వాలి తప్ప ఆడపిల్ల నుంచి నేను ఆర్థిక సహాయం తీసుకోవడం ఏంటని చెప్పి రాజేష్ ఖన్నా సున్నితంగా రిఫ్యూజ్ కూడా చేశాడు. 2 నెలల పాటు డింపుల్ కపాడియా, అలాగే అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా అందరూ కూడా రాజేష్ ఖన్నాతోనే కాలం గడిపారు. వాళ్ళందరూ కూడా మరి గోవాకి వెళ్ళారు, గోవాలో టైం స్పెండ్ చేశారు. ఆయన చివరి క్షణాల్లో మొత్తం కుటుంబం అంతా కూడా ఆయన దగ్గరే ఉంది. వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయన మృత్యువు దగ్గరికి వచ్చింది. ఆ మృత్యువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఏ విధంగా జీవిత పైన ముగించారు, ఇదంతా కూడా వచ్చే ఆఖరి ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇంతవరకు మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ప్రత్యక్ష ప్రసారం అందజేస్తోంది. అలాగే 14,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ కూడా పొందడం చాలా సంతోషదాయకం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.